భారత్లో రూ. 2000 నోట్లలో 97.38% మేర బ్యాంకులకు వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే ప్రజల దగ్గర ఉన్న 2000 నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చునని ఇప్పటికే ఆర్బీఐ తెలిపింది. 9330 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇంకా ప్రజల దగ్గర ఉన్నట్లు తెలిపింది. ఈ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గతేడాది మే 19న ఆర్బీఐ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నిన్న అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేశారు తిరుమల శ్రీవారి అర్చకులు. ఇక ఇవాల్టి నుంచి సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ పాలక మండలి. నేటి నుంచి అర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 63,358 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అయితే షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసుకునే అవకాశం ఉందన్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం చర్యలపై ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని అసదుద్దీన్ సూచించారు. అయోధ్య రామమందిర ప్రస్తావన కూడా తెచ్చిన ఆయన 500 ఏళ్ల పాటు ఖురాన్ పఠనం జరిగిన ప్రాంతం తమది కాకుండా పోయిందన్నారు. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విశాఖపట్నంలో కోవిడ్ కేసులు ఉధృతి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువైంది. తాజాగా 10 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఈ సీజన్లో కరోనా బారిన పడ్డ బాధితుల సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 2వ వారంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన తర్వాత పరీక్షిస్తే కోవిడ్ నిర్ధారణ అయింది. అనుమానిత లక్షణాలతో ఈ సీజన్లో తొలి మరణం కావడం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్యను పెంచింది. కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ టీకే శివకుమార్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు 30 మందికి నోటీసులు జారీ చేసింది. జైహింద్ ఛానల్లో పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని నోటీసుల్లో సీబీఐ కోరింది. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని తెలిపింది. ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు ప్రభావం 26 రైళ్లపై పడిందని, అవన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ తొలి రోజైన నిన్న కూడా ఈ పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. డిసెంబర్ 31న ఢిల్లీలో విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. పొగమంచు కారణంగా నేడు కొన్ని రైళ్లే ఏకంగా 6 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే పేర్కొంది. కాగా ఈ వారమంతా వాతావరణం ఇలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 7 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొంది. జపాన్లో భూకంపం విలయం సృష్టించింది. అగ్ని ప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు 24 మంది మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రత 3 నుంచి 7.6 మధ్యలో నమోదైంది. అయితే ఈ రోజు కూడా ఇక్కడ 6 సార్లు భూమి కంపించింది. భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాల కారణంగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక నీగటా, టొయామా, ఫుకుయ్, గిఫు నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు భూకంపం కారణంగా నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనం జనవరి 1వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. వచ్చే నెల 7న స్వామి కళ్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు. వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి, అమ్మవార్ల మూల విరాట్ విగ్రహాలను అలంకరిస్తానని చెప్పారు. ఈ మేరకు దర్శనాన్ని బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉండగా మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్ణయాన్ని మార్చినట్లు వివరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటనలు చేయనున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.